విశ్వవిఖ్యాత చరిత్రుడు, తిరుగులేని ప్రజానాయకుడు, నిండుగా ప్రకాశించిన తెలుగు వెలుగు అన్న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా శావల్యాపురం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మహనీయుని స్మృతికి ఘన నివాళులర్పించిన శావల్యాపురం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు. ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అంటే అన్న ఎన్టీఆర్ గారు చేసిన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను సామాజిక వాళ్ళకి ఇస్తున్నాము, అమ్మఒడి పెన్షన్ ఇస్తున్నాము, ఇస్తున్నాము, పట్టుకొస్తున్నాము. నేను ముఖ్యంగా అన్న ఎన్టీఆర్ గారు చేసిన చాలా వర్గాలు ఉన్నాయి. అయితే ఆయన వర్గానికి ఒక రకంగా ప్రతి వర్గానికి ఉపయోగపడేది చేశాడు. రైతులకి 50 రూపాయలకి హాస్పిటల్, రైతులకి బీసీలకి మండల కమిషన్లో 87% రిజర్వేషన్ ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఉత్పత్తి చేసి ఆ రోజున ఆయన నేషనల్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు బీపీసీకి ప్రధానమంత్రిగా ఉంటే బీసీలకు 27% కావాలి ఖచ్చితంగా చెప్పి పెట్టిన నాయకుడు అన్న ఎన్టీఆర్ గారు. అదే 27%ని మన రాష్ట్రంలో 34% తీసుకొచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అయితే 34% ఉన్న నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్సీ అని చెప్పుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 34% రాజకీయంగా రిజర్వేషన్ ఉన్న మన బీసీ వర్గాలకి ఓట్లు పంపించి ఇది ఉండకూడదు, ఇంత రిజర్వేషన్ వాళ్ళకి ఓట్లు ఇస్తే ఆ హైకోర్టు 10% తగ్గించింది. ఇప్పుడు మనకి రాజకీయంగా 24% నాటులేని బీసీలు ఉంది. అంటే బీసీలు ఎదుగుతుంటే మేమందరం నాయకులు కాలేము, 34% మాకున్నప్పుడు మాకు సీట్లు ఎక్కడ వస్తాయి అని చెప్పేసి ఆయన యొక్క అహంభావాన్ని ఆయన యొక్క వంశపారంపర్యంగా మేమే ఉండాలి అనే దాని విధంగా కోర్టు తెప్పించి ఒక రెడ్డి గారు నాయకుల కోర్టు తెప్పించి దాన్ని కొట్టేపించి 24% మాత్రమే ఉంది. అయితే మళ్ళీ మనకి తెలుగుదేశం గవర్నమెంట్ రేపు రాబోయేటప్పుడు వస్తే ఖచ్చితంగా అది 47%, 34% వస్తుందని చెప్పేసి నేను తప్పనిసరి ఆశిస్తున్నాను. అలాగే అన్న ఎన్టీఆర్ గారు మనకి ఆశయకు మనకి చట్టబద్ధం చేస్తే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? నీకు ఆక్షేపం ఎందుకు, ఆడపిల్లకి ఆక్షేపం ఎందుకు, అసలు నీకు మనుషులు మగవాళ్ళకు కూడా ఆక్షేపం ఎందుకు అని చెప్పేసి నీకున్న పత్రాల వృద్ధులు అన్నింటినీ నా దగ్గర పెట్టండి, నేను జెరాక్స్ కార్డు మాత్రం మీకు ఇస్తాను, ఆ జెరాక్స్ కార్డు తీసుకొని మీరు ఉంచుకోండి. కానీ మీ యొక్క మొత్తం మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అమెరికాలో ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో దాచిపెడతారు జెరాక్స్, ఇక్కడ కూడా రాదు. అసలు బొమ్మ వేయడం అనేది ఒక తప్పు. మన బ్రిటిష్ చక్రవర్తి ఆయన సర్వే చేయించినప్పుడు వాళ్ళ బొమ్మ వేసుకోవాలి, ఎవరు సర్వే నంబర్ మీద సర్వే రాయి మాత్రం వేశారు. కానీ ఈయన గట్ల దగ్గర ఆయన బొమ్మ ఉండాలి. ఎందుకంటే నేను పోయిన తర్వాత మీ అందరికీ నాకు ఇంకా అవకాశం ఇస్తుంది, మీ అందరికీ ధన్యవాదాలు చెబుతూ ఎంతో ముగిస్తున్నాను. ఈరోజు శావల్యాపురం మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా వచ్చినటువంటి మండల నాయకులకు, టీడీపీ కార్యకర్తలకు అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. ఆ రోజు 1982 మార్చి 29వ తారీఖున అప్పటి వరకు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో, దేశంలో ఒకే ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. తెలుగువారి ఆత్మ గౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టబడుతుంది. తెలుగువారికి సంస్కృతమైన స్థానం లేదు. మనం మన గౌరవాన్ని, మన తెలుగు జాతిని, మన గౌరవం పెట్టుకోవాలనే ఉద్దేశంతో అన్న ఎన్టీఆర్ మరి తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లోనే 1983లో మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో ఎవరైతే ఎస్ఎస్టీ, బీసీ, మైనార్టీ అగ్ర వర్గాలు అణచివేయబడుతున్నారో వారందరినీ గుర్తించి విద్యావేత్తల్ని, డాక్టర్స్ని, ఉపాధ్యాయుల్ని, మరి ఎంతోమంది మేధావులను గుర్తించి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, మంత్రి పదవులు ఇచ్చి గౌరవించి సంస్కృతి స్థానం కల్పించి అసెంబ్లీ లోక్సభలో అన్న ఎన్టీఆర్ చేసిన
ఆ రోజు చేసినటువంటి చిన్న యుద్ధమే ఈ రోజు మహాలక్ష్మి అయ్యి 40 సంవత్సరాలు దాటినా సరే టీడీపీ పార్టీకి మరి ప్రజల్లో ఆదరణ ఉంది. మహాత్ముల్లో మహాత్ములుగా మరి పిలువబడే మహాత్మా గాంధీ గారిని, జ్యోతిరావు పూలే గారు, మరి రాజ్యాంగవేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తరఫున దేశంలోనే మరి మన రాష్ట్ర తెలుగు ప్రజల్ని ఉత్తరం చేస్తున్న నాయకుడు అనే ఎన్టీఆర్. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఎస్ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులను అనుకోకి 11 రాజ్యాంగాలను దోచుకొని ఎవరికైతే రిజర్వేషన్ తమాస్ ప్రకారం బీసీలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు 27% రిజర్వేషన్ కల్పించి మరి స్థానిక సంస్థల్లో బీసీలకి ఎస్సీలకు కూడా మైనార్టీలకు కూడా అధికారులు కావాలి, వాళ్ళు కూడా రాజ్యాంగాల ఉద్దేశంతో అన్న ఎన్టీఆర్ పెడితే ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఈ రోజు మన హక్కుల్ని కావరాసి మరి మన హక్కుల్ని తాకట పెట్టి ప్రపంచ బ్యాంకు తాకట పెట్టి పరిపాలించి ఈ రోజు వరకు ఉంది. చూసామంటే మరి ఈ రోజు మనం ఈ రకమైన పరిస్థితుల్లో ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచక పాలన, ఆ పాలన 4వ తారీఖు అంతమొందుతున్నారు ప్రజలు. ఎందరూ కూడా అన్న ఎన్టీఆర్ పెట్టిన భిక్ష మనందరూ కూడా అన్న ఎన్టీఆర్ రాష్ట్రాల కోసం మరి రాబోయే రోజుల్లో రేపు 4వ తారీఖు పంచాయతీ తర్వాత కూడా ఈ పార్టీని మన అధికారం వచ్చిందనే అహంకారం కాకుండా అందరినీ కలుపుకొని పోయి అందరికీ న్యాయం చేసే విధంగా చేస్తే మళ్ళీ 10 కాలాల పాటు మన పార్టీకి ఎదురుదని చెప్పేసి అందరూ కూడా కొందరికి చిన్న స్థాయి కార్యకర్తల నుంచి పైసా నాయకుల వరకు కూడా అందరం కలిసి పనిచేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు. ఎందుకంటే రాష్ట్రాన్ని అగోపాలం చేసిన పరిస్థితి ఈ రోజు ఈ ముఖ్యమంత్రి చేశాడు. మరి చంద్రబాబు ఎంత అనుకూలంగా అయినా సరే ఈ రాష్ట్రంలో గాల్లో పెట్టాలంటే చాలా ఇబ్బందులు పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా మనం కూడా ఆలోచించుకొని నాకు ఇచ్చేలేదు వచ్చేలేదు లేకుండా ఇచ్చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ మనలాగే అందరూ కూడా ఉదయపూర్ణ అవసరాలు చేస్తున్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.